ఫస్ట్ శేఖర్ భాష ఆ పాట వినగానే ఏమనిపించింది? చాలా చండాలంగా అనిపించింది. సభ్యత అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఏదో కాలేజీలోనో, క్యాంటీన్‌లో కూర్చోనో లేకపోతే ఎక్కడో నలుగురు అడల్ట్స్ మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒకటి రెండు అట్టడు దొరుకుతాయి. దాంట్లో పెద్ద వింతేం లేదు. కానీ అక్కడ లేడీస్ ఉన్నారు, కొంత టీనేజర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి ముందు పాడడం అనేది చాలా అసభ్యకరంగా ఉంది. ఒకటి అంటే మనం బికినీలను తీసుకొచ్చి బజార్‌లో చూపించినా, లేపోతే నాలుగు గోడల మధ్య మాట్లాడుకునే బూతులను తీసుకొచ్చి ఇలా చూపించినా 2 ఒకటి. ఇప్పుడు అనసూయ చేసిన దానికి ఎందుకు అందరూ అంత తిట్టారంటే, నువ్వు బికినీలేసుకొని బాత్రూమ్‌లో ఏసుకోవాల్సిన బట్టలు బజార్‌లో ఏసుకోకూడదు. అలాగే ఈ నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడుకునే బూతులు ఇవన్నీ కూడా బయట మాట్లాడకూడదు. ఒకవేళ నీకు అలాంటివి చెయ్యాలి అన్నా కూడా అది ఇండైరెక్ట్ వేలో కొంతవరకు యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో సినిమా ఉంది. 'కిక్' సినిమాలో హమ్ బామ్ లాగా అదేంగే అంటారు. సో, నా అర్థమైన వాడికి అర్థమవుతది. అర్థం కాని వాడికి అర్థం కాదు. ఒక దాన్నేమంటారు ఒక సన్నటి గీత. దాన్ని కూడా ఓకే. అదే. దిస్ ఇస్ డైరెక్ట్‌లీ డెలిబరేట్‌లీ తిట్టడం. ఐ మీన్ ఇదేంటంటే అక్కడ ఉన్న చిన్న పిల్లలైతే నేర్చుకుంటారు. ఆడవాళ్ళైతే ఇబ్బంది పడతారు. ఇవి 2 ఉన్నాయి. అర్థం కాని వాళ్ళు ఏం జరుగుతుంది అని చెప్పి ఒకళ్ళొక మొహాలు చూసుకుంటున్నారు. అక్కడ జేడీ జేడి చక్రవర్తి చక్రవర్తి అదే చెప్పాడు. జేడి చక్రవర్తి ఏమన్నాడంటే పక్కనుండి ఒక అమ్మాయి నవ్వుతూ ఉంటే నేను ఆశ్చర్యపోయి చూసాను, నీకేమైనా అర్థమైందా అంటే నాకు తెలుగు రాదు అని చెప్పిందంట. ఇందులో చాలా బూత్ ఉంది అని ఆ అమ్మాయికి చెప్పాడంట జేడి చక్రవర్తి. మార్నింగ్ ఒక వీడియో చూశాను నేను. సో తర్వాత చాలా కొంత అదృష్టవంతులు ఎట్లా చెప్పాలి. సో తెలుగు రాని అమ్మాయిలు తెలుగు రా విని నవ్వుకున్నారు. ఏదో ఆ ఫ్లో, ఆ మ్యూజిక్ ఇదంతా బాగుంది అని అనుకుని నవ్వుకున్నారు తప్ప లిరిక్స్కి ఎవరు చప్పట్లు కొట్టలే నాకు తెలిసి.